హలో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికి సలాం, నమస్తే, వనక్కం. నేను ఒక బ్యాచిలర్స్ ఉండే అపార్ట్మెంట్ని. బ్యాచిలర్స్ అనగానే పరిస్థితి మీకు అర్థమే ఉంటుంది. కడగడం కోసం ఎదురు చూసే గిన్నెలు, బాత్రూంలో నుంచి పొగలు పొగలు పొగలు, ఎప్పుడో గాని వాడని చీపర్లు, సగం తిందొబ్బేసిన మ్యాగీ నూడిల్స్. ఇక్కడ అప్పుడప్పుడు ఉదయం మేలుకువ, మధ్యాహ్నం మొదలై రాత్రి నిద్ర తెల్లవారుజామున దుప్పటి కప్పుతోంది. ఇలా ఇక్కడ స్టోరీస్ విచిత్రంగా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రంతో పాటు ఒక ఫన్నీ మిరాకిల్ చూశాను. అది మీరు కూడా చూడండి. నాకేం తోచట్లేదురా. నైట్ మళ్ళీ నా కళ్ళకి వచ్చా తెలుసా? అవునా? ఏం చేస్తున్నాను కళ్ళలో? నాకు సిగ్గు అవుతుందిరా. అర్థమైందిలే, ఇంకా ఆపేసి. ఈ కళ్ళు నిజం అయితే ఎంత బాగుంటుంది కదా. ఈ పని బాగుందిరా. ఎక్కడే ఉన్నట్టుంటాడు కానీ ఇక్కడ ఉన్నాడు. సరే వచ్చేసే మరి. అవునా? పర్లేదా మరి? నిజమేరా, ఫ్రెండ్స్ లేరు, ఎలాగో బయలుదేరుతావు మరి. ఇప్పుడు స్టార్ట్ అవ్వు. 5 minutesలో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతా, ఓకేనా? అరే మామా, నీ పర్ఫ్యూమ్ ఎక్కడుందిరా? హాల్లో టేబుల్ పైన ఉంటుంది చూడరా. అయినా సింగిల్ గర్ల్ స్ప్రేలు వాడుకుని కంప్లీట్ గర్లు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా. అయినా మన సింగిల్ మెయింటెనెన్స్ ముందు ఎవడో పనికిరాడా. అయినా ఈ అమ్మాయిలకి ఎప్పటికి అర్థం అవుద్దో ఏంటో. ఏమైందిరా? నువ్వు సింగిల్స్ అనగానే నాకు చనిపోయిన మన బాబీ వాడు గుర్తొచ్చాడు రా. వాడు గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేసి 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 ఆడు తమ్ముడిని అలా నిల్చోబెట్టి ఆడు పడుకుంటూ పోయాడు రా. నేను వెళ్తున్నాను రా మరి. మమ్మల్ని ప్రసాదం వదిలే. బాబీగా ఎంత పని చేసావురా. అరే నీకేమన్నా వినపడుతుందా? ఎక్కడ్రా? నాకు వినపడుతుందిరా. నాకు వినపడుతుందిరా. అవునరా, నాకు కూడా ఎవరో పిలిచినట్టు లైట్గా వినిపిస్తుందా? అరే మీరేం ఫ్రెండ్స్ రా, పిలుస్తా ఉంటే అటు ఇటు చూస్తారేంట్రా కోతుల్లాగా. ఒరే రండ్రా, ఒరే సిద్ధు బారు ఇట్రండ్రా. అరే అరే సిద్ధిగా, అరే బాలుగా, అరే నేనేరా బాబీ గారిని, నేను మళ్ళీ పుట్టాను రా. రండ్రా రే, రండ్రా నా దగ్గరికి. మళ్ళీ పుట్టడం ఏంట్రా? మళ్ళీ పుట్టిన అన్నిలా గుర్తున్నాయిరా. మన ఫ్లాట్ ఇలా గుర్తుంది. అసలు ఎలా కనిపెట్టావు? ఎలా వచ్చావు? ఓ అదా, నేను బిందు అనే అమ్మాయి ఫ్లాట్ లో పుట్టాను రా. అక్కడే ఉండేవాడిని. అక్కడ నానేనయ్యగా ఫ్రెండ్ అయ్యాడు. వాడు ఎవరినో చంపడానికి మళ్ళీ పుట్టాడంట. అదో పెద్ద రియల్ స్టోరీలే. రోజు బిందు ఫ్లాట్ నుంచి సుదీప్ అనే విలన్ ఫ్లాట్ కి రోజు తిరుగుతుండేవాడు. అయితే ఆయన ఓ రోజు అడిగాను మాట, మా ఫ్రెండ్స్ మొక్కలు చీప్ లిక్కలు తాగే మొక్కల్లాగా ఉంటాయి, ఒకసారి తిరిగేటప్పుడు ఆల ఫ్లాట్ కూడా ఎక్కడుందో కనిపెట్టరా బాబు అని అడిగా. ఆడు తిరుగుతూ తిరుగుతూ వాడే నన్ను మన ఫ్లాట్ లో పడేసాడు రామా. కానీ ఆ నానిగాడు ఫుల్ షార్ప్ రా, పడేసి తర్వాత అర్థమైంది అది చాలా మంచోడు. నువ్వెందుకు మళ్ళీ పుట్టావురా? మాకు తెలియకుండా నీకేమన్నా రివెంజ్ స్టోరీ ఉందా ఏంటి? బోడి బొక్కేం కాదు, బడ్జెట్ లేదు, అంత విజనో లేదు. మరి ఏంట్రా నువ్వేలా? రే మావా, నేను సింగిల్ గానే చచ్చాను రా. మళ్ళీ ఈ జన్మలో అయినా సరే నా ఆకలి తీసుకున్నా మళ్ళీ వచ్చాను రా. Ha ha ha!
రే అలా నవ్వకండి రా, నా బాధ చెప్తుంటే మీకు నవ్వుతున్నారా? సింగిల్ గా చస్తే తెలుస్తుందిరా బాధ ఏంటో. నాకు ఏ జన్మలో అయినా సరే మీరే కదరా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకనే వెతుక్కొని మరి మన ఫ్లాట్ కి వచ్చాను రా. బయట ఏవేవో కెమికల్స్ కొట్టి చంపేస్తున్నారు రా, మన ఫ్లాట్ అయితే సేఫ్ కదా అని మీ దగ్గరికి వచ్చాను రా. మరి మీరేమో ఇలా బొద్దింకా. సారీ మామ. బాబియా నీకు మేమున్నాం రా, మేం ప్రొడక్ట్ చేసుకుంటాం రా నిన్ను. నీ ఆకలి మేం తీరుస్తాం రా. చివడే మా మహేష్ గారికి వీడి గురించి చెప్తామా? వద్దు, ఆడు అసలు కమిటెడ్ గాడు, ఆడు నమ్మడం అసలు కరెక్ట్ కాదు. నిజమే. అమ్మయ్యా చివరికి ఇలా కలిసాను రా, అది చాలు. హాయ్ గాయ్స్. నువ్వు చెప్పరా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పే. నువ్వు చెప్పే. నువ్వు చెప్తావా చిల్, లేదా? చిల్. నేను చెప్తా. తన నా గర్ల్ ఫ్రెండ్ సుదీప. ఎప్పుడు వెళ్తుంది? మనతో పాటే ఉంటుంది. దీనికి మేము ఒప్పుకోం. ఆయన మనతో ఉండడం ఏంట్రా? అమ్మ ఇంటికి వస్తే అంతా మారిపోద్ది, అవసరం లేదు. వద్దు. చిల్రా, అలా ఏం అవ్వదురా. తను చాలా కూల్ పర్సన్, వెరీ మెచ్యూర్డ్. నీకు అర్థం కావట్లేదురా. నీకు ఫిష్ ఫ్రై అంటే ఇష్టం, తెచ్చుకున్నావు, తిన్నావు, ఓకే. ఎవడరా ఫిష్ తెచ్చుకుని పెంచుకోమన్నదే? అరే షీస్ కూల్ పర్సన్ రా. అదంతా కాదు, ఇంట్లో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నాం, కంఫర్ట్గా ఉండదు. మనం ఉన్నది ముగ్గురే కదరా. అంటే బాబిగాడు ఇంట్లో చచ్చిపోయినా సరే ఉన్నట్టు పెంచుకుంటున్నాడు కదరా. సర్లే, ఆడు బాధ అర్థం చేసుకోరా. కొట్టిండ్రా ఏమైనా? అదేం కదా, అయినా తను ఉంటే నడదు ఇక్కడ. వద్దు. చిచ్చే. అరే అలా ఏం జరగదురా. ముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నాది పూచి. అలా ఉండదు, మారదు. వద్దు వద్దు వద్దు. అరే నేను చెప్పేది వినండిరా, ఏదన్నా సార్ట్ చేసుకోవచ్చు. తను కుక్ కూడా చేస్తుంది. హాయ్ గాయ్స్. ఏం డిస్కషన్ జరుగుతుంది? అంటే ఏం లేదు. కర్రీ వండుదాం అంటున్నాడు. చికెన్ కర్రీ వండుదాం అంటే చింతపండు వేద్దాం అంటే వద్దంటున్నాను. అంతే 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 అంతే. యా, చింతపండు చాలా చేదుగా ఉంటుంది కదా, వద్దులే, బాగోదేమో. చింతపండు చేదుగా ఉంటుందంట. గాయ్స్, ఇప్పటి నుంచి మనం రూమ్మేట్స్ కదా, సో కొన్ని రూల్స్ పెట్టుకుందాం. ముందు ఈ క్లాత్స్ హాల్లో బెడ్రూమ్లో ఆరేయకూడదు. బేబీ లోపలికి రా. సరేరా, మీరు కానివ్వండి. బొత్తింకలు కట్రా వేసుకుంటాయా? ఏమైంది? లోపల డ్రెస్ మార్చుకుంటే బొద్దింక నా మీద పడబోయింది. పొద్దింకా భయపడకు. దాని సంగతి మేము చూసేదాము. పదరా. ఏం కాదులే. అనుకుంటే సిగ్గేస్తుంది. ఏట్రా మొత్తం చూసావా? చూసే లోపే దుబ్బేసిందిరా. చీ, దెబ్బే చంపేస్తావేంట్రా బాబు? చంపేస్తావేంట్రండి? సారీ మర్చిపోయా. రే సిద్ధు, వీడిని కొంచెం కంట్రోల్ చేయరా, లేదంటే వీడియో నన్ను చంపేసేటట్టున్నాడు. నేను చూసుకుంటాను. బాబు ఎరా బయట ఏం చేస్తున్నావు? లేదు మామ, సుదీప రూమ్స్ క్లీన్ చేస్తుంది, అందుకనే బయట నుంచి ఉన్నా. అప్పరే